22A భూములపై గంగుల పోరుబాట. 22A నిషేధిత జాబితా నుంచి అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించిన గంగుల కమలాకర్ అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ భూములను రక్షించేందుకే 22A సెక్షన్ ఉద్దేశించబడిందని, కానీ ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రేకుర్తి, కొత్త యాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో అర్హత కలిగిన పట్టా భూములు 22A జాబితాలోకి వెళ్లాయని తెలిపారు. భూములు విక్రయించుకోలేక విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 22A సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని గంగుల డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరపున పోరాటం కొనసాగిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. 22A యాక్ట్ ఆఫ్ 1908 1908లో ఏర్పడ్డ చట్టము ఇది 22A. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరం ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి, ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఆ ఒక గ్రామం మొత్తం కూడా ఈరోజు 22Aలా పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. దాని తర్వాత కొత్తపల్లి కొత్త పార్ట్, దాని తర్వాత చింతకుంటల కొత్త పార్ట్, దాని తర్వాత టౌన్లో వచ్చిన విద్యానగర్లో కొత్త పార్ట్, దాని తర్వాత ఆరపల్లిలో, దాంతోపాటు కరీంనగర్ నడిబొట్టిన ఈరోజు వచ్చేసి ఈ భూములన్నీ కూడా 100 సంవత్సరాల వరకు కూడా ఇది ప్రైవేట్ భూమే, కానీ మేము వచ్చినాం కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అన్నీ కూడా సుమారు 650 దగ్గరగా 650 ఎకరాల భూమి, 650 ఎకరాల భూమిలో సుమారు 10,000 మంది బాధితులను అందరినీ కూడా ఈరోజు 22Aలో నిషేధం చేయడం జరిగింది. దాంతో ఈ భూములన్నీ కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు, అమ్మే పరిస్థితి లేదు, లోన్కి వచ్చే పరిస్థితి లేదు, హౌస్ లోన్ తీసుకున్న పరిస్థితి వచ్చలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, ఇప్పుడు మేము వచ్చినాక ఒక్క ఎకరా భూమి కూడా మేము నిషేధ జాబితాలో పెట్టలేమని చెప్పి ఉంటాను. ఒక మంత్రిగా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నిషేధ జాబితాలు లేవు, ఇవన్నీ కూడా అమ్ముకున్నారు, చర్యలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇళ్ళ పర్మిషన్ ఉంది, పట్టా ఉన్నది, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఇవన్నీ కూడా నిషేధ పెట్టడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా ఏమంటాడు, అధికారులు తప్పు చేసిన అంటాడు. మరి అధికారులు తప్పు చేసిన బాధ్యత వహించేది మీరే కదా. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు ప్రభుత్వం తప్పు చేసినట్టు ఫస్ట్ మీరు నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎంఆర్ఓ ఆర్టీఓ కాదు, కలెక్టర్ సిఫారసు చేసి ప్రభుత్వానికి నివేదిక చేయాలి. దానికి కావాల్సిన ఏమేమి నిబంధనలు ఉన్నది, ఎందుకోసం ఇది నిషేధ జాబితా అని చెప్పి రికమెండ్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం నిషేధ జాబితా పెట్టాలి. కానీ ఏం లేకుండా హైదరాబాద్లో కూర్చొని నిషేధ జాబితాలో మొత్తం కూడా పెట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ కింద జరిగేది కూడా మీకు తెలుస్తలేదు, ఈ నిషేధ జాబితాలో పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకొని వాటాలు పంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే వారం రోజుల లోపల మీరు దీన్ని కరీంనగర్ ఉన్న నిషేధ జాబితాలో ఉన్న అన్నిటి కూడా 22 నుంచి తొలగించి వారి భూములు వారికి ఇప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత డెఫినెట్గా రేకుర్తి టు సెక్రటరేట్ మేము పాదయాత్ర చేస్తాం, అందరం కలిసి సుమారు 10,000 మందితో. ఎవరైతే బాధితున్నారో ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి మేము మీ దగ్గరకు వచ్చి మన నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తున్నాం, కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, డెఫినెట్గా సిఫారసు చేయండి, వాళ్ళ సిఫారసు చేసి మాకు ఒక కాపీ ఇవ్వండి. ఇవన్నీ కూడా నిషేధ జాబితాగా తీయాలని చెప్పేసి కలెక్టర్ రికమెండ్ చేయండి. మీరు కలెక్టర్ కావడం నాన్ సెక్రటరీ డెఫినెట్గా ఈ సెక్రటరేట్ డెఫినెట్గా రేపు సచివాలయం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజల జీవితంతో ఆడుకోకండి. ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చుడే కాదు, తెచ్చిన తెలంగాణలో బాధితుల పక్షాన ఉండాలని
మేమందరంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నాము. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం చెల్లం కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమం చేయవలసినది. ఈ ఉద్యమం తీవ్రతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మా డిమాండ్. మా రేగుర్తు భూముల మీద గత జూలైలో 150 ఎకరాలు 4 డివిజన్ల పెట్టు 150 ఎకరాల భూమిని 150 సర్వే నెంబర్లు 800 ఎకరాల భూమిని దాదాపు 10,000 కుటుంబాల మీద ఈ యొక్క 22 అనే గుదిబండను వేశారు. ఇది మేము పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని చెప్పేసి మేము భావించి మేము ఒక జేఏసీగా ఏర్పడి మేము మంత్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి హెచ్చరించడం జరిగింది. ఇది మీకు వెంటనే పరిష్కరించకపోతే మీ గవర్నమెంట్కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది ఇది అని మేము హెచ్చరించడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్ పలుమార్లు దాదాపు ప్రతి వారం మేము వచ్చి వినతి పత్రం ఇచ్చి వారిని కూడా హెచ్చరించడం జరిగింది. వెంటనే క్లియర్ చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. కానీ సంవత్సరం పాటు మమ్మల్ని తిప్పి ఇది వాళ్ళ గవర్నమెంట్కే పెద్ద ముప్పుగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది. మా కరీంనగర్లో మొదలుపెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించారు తప్ప తీసేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ లేదు. మాది జూలైలో పెట్టారు, డిసెంబర్ నుంచి లక్షలాది ఎకరాలు పెట్టారు. అంటే వాళ్ళకు తీసేసే ఉద్దేశం లేదు, కంప్లీట్గా మా యొక్క భూమిని ఆక్రమించే ఉద్దేశంలో ఉన్నారని నేను ఇందుమూలంగా మేము భావిస్తున్నాం. అందుకే ప్రజా ఉద్యమంగా గంగుల కమలాకర్ గారిని కోరడం జరిగింది. ఈ యొక్క మాకు మద్దతు తెలుపని, తర్వాత మద్దతు మేము కోరిన వెంటనే సార్ మాకు స్పందించి వెంటనే ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి ఏర్పాటు చేశారు. ఇక ముందు వారం రోజుల్లోగా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మేము గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడించాలని నిర్ణయిస్తున్నాం. వారం 10 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదొక ప్రజా ఉద్యమంగా మారి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. 20 సంవత్సరాల నుండి తిరుపతిలో ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఇవన్నీ మాకు అప్పుడు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అండి. వాటిని మేము మళ్ళీ మా పిల్లలు హైయర్ స్టడీస్ కోసం అమ్ముదామని కావాలి. మరి అప్పుడు ఎందుకైనా అండి, అప్పుడు కూడా గవర్నమెంట్ ట్యాక్స్లు కడతానే కదా మాకు రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు మేము మాకు అవసరం కొద్ది అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి మీరు మీ గవర్నమెంట్ ప్రజాపాలన అంటే ఇలానే ఉంటుందా? అసలు ప్రజలను ఉద్ధరించాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పాలు చేసుకుంటే ప్రజాపాలన అంటే అయిపోతుందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మేము అక్కడికి పొన్నం ప్రభాకర్ సార్ని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అందరినీ కలిసాం. మంత్రుల నుంచి అందరి చూడే తిరుగుతున్నాం కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అసలు ఏంటి అంటే మీకు ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా ఈ పరిపాలన అంటే? ఎందుకు వచ్చిందండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం? 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి ఇక్కడ రేగుంటారు, మీకు కనబడట్లేదు అసలు ఏంటి? ఇట్లే ఉంటుందా ప్రాణన అంటే? ఎవరు సపోర్ట్ చేయకుండా మంత్రులు అందరూ ఇబ్బంది పెడుతుంటారండి. అసలు మాకు ఇక్కడ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కష్టాన్ని 10 నెలల నుండి మేము తిరుగుతుంటే మా కష్టాన్ని చూసి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. గంగుల కమలాకర్ సార్ గారికి స్పెషల్గా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా బాధ అసలు ఎవరికి పట్టట్లేదు. 10,000 కుటుంబాలు సార్, నా ఒక్క కుటుంబం గురించి మేము పోరాడటం లేదు. 10,000 కుటుంబాల గురించి సఫర్ అవుతుంటే మీకు ఓట్లప్పుడు అన్నీ గుర్తొస్తాయి కదా, ఇప్పుడేం గుర్తు రావట్లేదా? మీకు కనబడట్లేదు. అసలు మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం సార్. ఇలాంటి మాకు సపోర్ట్ చేసినందుకు గంగుల కమలాకర్ సార్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. మీతోనే మేము ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం.